దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ కూడా ఆరాధన మినిస్ట్రీస్ వారి గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరొక అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు. అపోస్తుడైనటువంటి పేతురు మరి తన యొక్క జీవితంలో దేవుని పిలుపును ఏ రీతిగా పొందుకున్నాడో మనం ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు గమనిద్దాం. మరి యేసయ్య గన్నేసరేతు సరస్సు తీరమున నిలబడి ప్రజలకు వాక్యం చెప్తా ఉంటాడు. ప్రియులారా, ప్రజలందరూ కూడా ఆయన మీద పడతా ఉంటారు. అయితే ఆ యొక్క సరస్సు తీరమున జాలర్లు చేరి మరి తమ వలలను కడుక్కుంటూ ఉంటారు. అలా వలలు కడుక్కుంటూ ఉంటుండగా మరి ఆ తీరమున ఉన్నటువంటి 2 దోణులను ప్రభువారు చూస్తారు. అక్కడ ఉన్న జాలర్లు దోణిలో నుండి దిగి ఆ యొక్క వలను కడుక్కోవడం ఈ యొక్క ప్రభువారు చూస్తూ ఉంటారు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు సీమోను దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి ఆ యొక్క జన సమూహానికి మరి వాక్యాన్ని ప్రకటిస్తున్నట్లుగా మరి మనం ఆ యొక్క వచనాల్లో గమనించగలుగుతాం. అయితే సీమోను పేతురు తను ప్రయాసపడి ఆ రాత్రంతా కూడా వల వేస్తూ ఉంటాడు. తను చేపలు పట్టడానికి ఆ రాత్రంతా ప్రయాసపడతాడు. ఏమీ పొందుకోలేనటువంటి వ్యక్తిగా మరి నిరాశతో ఆ రాత్రంతా అలసిపోయినటువంటి పరిస్థితిలో వలలు కడుక్కుంటూ ఉంటాడు. తన వ్యాపారం లేక తన వృత్తిలో అలసిన స్థితి. ప్రక్కన యేసయ్య జనసమూహంతో ఉన్నప్పటికీ కూడా గమనించలేని లోతైన నిరాశ. అలాంటి నిరాశలో దేవుడే పేతుర్ని పరిచయం చేసుకుంటాడు. తన దోణిలో దేవుడు ఎక్కి ప్రజలకు తన తన దోణిలోకి దేవుడు వెళ్ళి ప్రజలకు బోధ చేస్తాడు. అయితే ఎంత నిరాశలో ఉన్నా, ఎంత ఇబ్బందులో ఉన్నా దేవుడు తనకు పరిచయం అయినప్పుడు తన దోణిను మరి ప్రభువారికి ఇచ్చి ప్రజలకు వాక్యం చెప్పడానికి ఉపయోగపడినటువంటి వ్యక్తిగా మరి పేతురు గారు మనకు కనబడతా ఉన్నారు. ఈరోజు నీ వ్యాపారంలో ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నావా? ఎన్నో మరి ప్రేయర్ మీటింగ్స్ని చుట్టూ ప్రక్కల జరుగుతున్నా కూడా నీ అలసిన ఓడిన స్థితిలో గమనించలేకపోతా ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నిన్ను పలకరించేవాడు, అలసిన నీకు ఊరట కలిగించే మన యేసయ్య పేతురు దోణి దగ్గరకు వచ్చినట్లు ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా నీ దగ్గరకు వస్తున్నాడు. అయినను నీ హృదయము నీ నీ సమయమును ఆయనకివ్వు. ఐఎమ్ సో బిజీ అని చెప్పుకు. బిజీ అని చెప్పావా జీవితంలో సక్సెస్ మార్గాలు తెలుసుకోలేవు. ఎప్పుడైతే ప్రభు పని జరిగిందో, ఎప్పుడైతే ప్రభు దోణిలో ఉండి ప్రజలకు వాక్యం చెప్పడం కంప్లీట్ అయిందో దోణి లోతునకు నడిపించి వలవేయమన్నాడు. అప్పుడు పేతురు గారు, అయ్యా రాత్రంతా కూడా కష్టపడ్డాను, మరి ఏమాత్రం కూడా నాకు ప్రయోజనం దొరకలేదు. అయితే నీ మాట చొప్పున నేను వలవేస్తాను అనేటువంటి మరి చెప్పి ఆ యొక్క వల వేయటం జరుగుతుంది. ప్రియులారా, ఈరోజు దేవుని మాట చొప్పున మరి దేవుని యొక్క అన్నం నడవడిక చొప్పున చేసేటువంటి వ్యక్తిగా మనము ఉండాలని మరి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. దేవుని మాట చొప్పున వల వేసినప్పుడు వల పిగిలిపోయేటట్లుగా చేపలు పడడం మనం చూస్తూ ఉంటాం. పేతురు ఒంటరిగా ఉండి కష్టపడినప్పుడు సరస్సు తన మైలను, మట్టిని, చెత్తను వలలోకి వేసింది. ఇక ఒక్క చేప కూడా, శ్రేష్టమైనటువంటి ఒక్క ఆశీర్వాదం కూడా మరి పేతురు యొక్క వలలో పడలేదు. ప్రియులారా, మరి గమనించినట్లయితే ఆ యొక్క సరస్సు మరి ఒక నవ్వుతున్నట్లుగా, చేపలు కూడా మరి పేతురుతో ఆడుకుంటున్నట్లుగా ఆ యొక్క పరిస్థితిని మనం లోతుగా గమనిస్తే మనకు అనిపిస్తూ ఉంటది. మట్టి వస్తూ ఉంది, మరి చెత్త వస్తూ ఉంది, మైలు వస్తూ ఉంది, మరి ఆ యొక్క శ్రేష్టమైనది రావట్లా, చెత్త వస్తూ ఉంది. ఈరోజు నువ్వు కూడా నీ ప్రయత్నములన్నిటిలో కూడా శ్రేష్టమైన దాన్ని నువ్వు చూడలేనటువంటి స్థితిలో ఉన్నావా? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా ఆ ప్రయత్నాల్లో విఫలమవుతూ మరలా నిన్ను నీవు పురుగొల్పుకుంటూ మరొక్కసారి నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క సరస్సు పేతురికి మైలు, చెత్త, చెదారం మరి ఆ యొక్క వలకిచ్చినట్లుగా నీకు కూడా ఇస్తా ఉందా? ఏం భయపడొద్దు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని గమనిస్తా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క
దేవుడు లేకుండా మరి యొక్క పేతురు పోరాడుతూ ఉన్నాడు. ఆ పోరాటంలో తనెంతో ఇబ్బంది పడుతున్నట్లుగా, తనెంతో మరి ఒక ఆశీర్వాదాన్ని గూడా, ఒక్క నవ్వు కలిగే పరిస్థితి గూడా తన జీవితంలో లేనట్లు మనం గమనిస్తా ఉన్నాం. అలాగే నీవున్న ఫీల్డ్స్‌లో కూడా, నీవున్న వర్క్‌లో కూడా, నీవున్న పరిస్థితుల్లో కూడా అలానే ఉంటే ఉ అలానే ఉండి ఉంటే నువ్వు కూడా పేతురు యేసయ్యతో కలిసినట్లుగా నువ్వు కూడా యేసయ్యతో కలవగలిగినట్లయితే నీ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఎప్పుడైతే యేసయ్య, పేతురు కలిసారో చేపలు పరుగు పరుగున పేతురు దోణి పిగిలిపోయేటట్లు వచ్చి పడ్డాయి. ఎంత కృప! ఎంత ఆశీర్వాదం! సృష్టికర్త అయిన యేసయ్య నీతో ఉంటే సృష్టి నీకు లోబడుతుంది. సీమోను పేతురు దేవుని ఎదుట సాగిలపడి అంటాడు, "నేను పాపిని ప్రభువా, నువ్వు నా దగ్గర ఉండొద్దయ్యా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో" అంటాడు. తన దౌర్భాగ్య స్థితి, తన బలహీన స్థితి, తన యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క జీవితం తనకు జ్ఞాపకం వచ్చి ఎంతో దుఃఖపడుతూ ఉంటాడు. నిజమే కదా! ఒక్క రాత్రంతా ఈ కష్టపడినా, లేదా పగలంతా ఈ కష్టపడినా, ఆ కష్టానికి ఒక్క ఫలితం రాకపోతే ఆ యొక్క బాధ మన జీవితాల్లో గాని, పేదరి జీవితంలోనైనా ఎంతో వర్ణనాతీతంగా ఉంటది ప్రియులారా. మరి తను నన్ను వదిలిపెట్టి ఎళ్ళంటే యేసయ్య ఒక చక్కటి మాట అంటాడు. ఆ యొక్క పేతురు అన్నటువంటి ఈ మాట యేసయ్య హృదయాన్ని తాకిందేమోనని నేను అనుకుంటా ఉన్నాను. వెంటనే అంటాడు, "పేతురు, నువ్వు భయపడొద్దు. నువ్వు భయపడొద్దు. ఒకసారి వల వేసి వల పిగిలిపోయి అంతగా చేపలు పట్టిన జాలరివి నువ్వు. అయితే నేను నిన్ను మనుషులను పట్టేటువంటి జాలరిగా నేను నిన్ను మారుస్తానని" చెప్పేసి దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని, చక్కటి ప్రామిస్ మరి పేతురు జీవితంలో ఇస్తాడు ప్రియులారా. మరి ఎప్పుడైతే ఆ మాట అంటాడో, మరి ఆ యొక్క వాగ్దానము, దేవుని మాట నెరవేరుటకు ఎంత సమయం పట్టిందో నాకైతే తెలీదు. కానీ పరిశుద్ధాత్మ పొందుకొని చేసిన ఒక్క ప్రసంగం ద్వారా 300 మంది ప్రభు వైపు ఆకర్షించబడేటట్లు జరిగింది. ప్రభు వైపు ఆకర్షించబడ్డారు. జాలరిగా ఉన్న తన జీవితం భూలోకమును తలక్రిందులు చేసేటువంటి అపోస్తలుడు అయిన పేతురుగా మారింది. నాకు తెలీదు ఏ దోషం, ఏ పాపం నీ ఎదుగుదలకు, నీ ఆశీర్వాదకంగా అడ్డుపడుతుందో. ప్రభు దగ్గర ఒప్పుకుంటే నిన్ను బ్లెస్ చేయడమే కాక అనేకులు నీ ఆశీర్వాదంలో పాలుభాగస్తులయ్యేటట్లుగా నా ప్రభు చేయగలడు. ఒకసారి దేవుని కనుదృష్టి నీ మీద పడితే ఆయన నిన్ను వదిలిపెట్టడు. ఆయన నిన్ను వదిలిపెట్టకుండా ఆయనతో పాటు ఉంచుకుంటాడు. నువ్వు వదిలిపెట్టినా సరే కూడా ఆయన నిన్ను ఆయన నీ కోసం చూసి తన పనిని జరిగించుకుంటాడు. దేవుని ప్రేమ అందరినీ ఒకేలాగా ఆకర్షించలేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీ అవసరానికి అనుగుణంగా దేవుడు తన ప్రేమతో నిన్ను ఆకర్షించుకుంటాడు. తన ప్రేమతో నీ ఎడల కదులుతూ ఉంటాడు. ప్రపంచానికి పరిచయమైనటువంటి మరి చాలా మంది పేదవాడి నుంచి ధనికుడి ఇంటిలో మ్యాక్సిమం చాలా వరకు ఒక వస్తువును వాడుతూనే ఉంటారు. అది కోల్గేట్. ప్రపంచంలో అందరికీ పరిచయమైనటువంటి ఈ కోల్గేట్ పేస్ట్. ఈ కోల్గేట్ పేస్ట్ యొక్క అధినేత, ఈ సంస్థల యొక్క అధినేత పేరు కూడా విలియం కోల్గేట్. వీళ్ళ నాన్న వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. కానీ విలియం కోల్గేట్‌కి వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టం. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండేది. ఎందుకంటే వీరి కుటుంబం చాలా పేద స్థితిలో ఉండేది. అయితే విలియం కోల్గేట్ గారు తన 19వ ఏట వ్యాపారం ప్రారంభించాడు. సోప్స్, క్యాండిల్స్ తయారు చేసేవాడు. కానీ నష్టం వచ్చి ఫ్యాక్టరీ మూతపడుతుంది. అయితే తన ఊరు దగ్గర ఉన్నటువంటి ఒక నది తీరాన ఆ యొక్క పడవ నడిపేటువంటి కెప్టెన్ దేవుని గురించి మరి విలియం కోల్గేట్ గారికి పరిచయం చేసి దేవుని సువార్త చెప్పి మరి దేవునిలో విలియం కోల్గేట్ గారిని బలపరుస్తూ ఉంటాడు ప్రియులారా. అలా బలపరుస్తున్న క్రమంలో కొన్ని విషయాలను విలియం కోల్గేట్ గారికి మరి ఆ యొక్క కెప్టెన్ గారు మేసన్ గారు చెప్తనం జరుగుతుంది. అవేంటంటే, మొట్టమొదటి స్థానాన్ని నువ్వు దేవునికి ఇవ్వటం నేర్చుకో. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకో. దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయి. అలాగే నువ్వెంత కష్టపడుతున్నావో నీ కష్టార్జితంలో నుండి 10% దేవునికి ఇవ్వడం నువ్వు అలవాటు చేసుకున్నట్లయితే ఒక దినాన నువ్వు ఒక ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తావు అని చెప్పేసి మేసన్ గారు మరి ఆ యొక్క తన యొక్క దైవికమైనటువంటి మాటల ద్వారా కోల్గేట్ గారిని బలపరుస్తాడు ప్రియులారా. అలా బలపరిచినప్పుడు ఆ యొక్క మాటలను పట్టుకొని మరి తను తక్కువ కాలంలోనే తన వ్యాపారాన్ని ప్రారంభించి చాలా తక్కువ కాలంలోనే వ్యాపారంలో ఎంతో అభివృద్ధి పొందుతాడు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విజయవంతమైనటువంటి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకుంటాడంట.
తను ఎదుగుతున్న కొద్దీ తన కష్టంలో నుండి 10% నుండి 90% దశమ భాగం దేవునికి ఇచ్చే స్థాయికి విలియం కోల్గేట్ గారు ఎదిగారట. మిగిలిన 10% తనకు ఎక్కువయ్యేటట్లు దేవుడు చేశాడంట. అంత మాత్రం కాదు, న్యూయార్క్‌లోని ఒక నది ఒడ్డున గడియారం క్రింద కోల్గేట్‌తో ఒక సింబల్ ఉంటుందంట. దాని అర్థం ఏంటని ఆలోచన చేసినట్లయితే దేవునికి సమయం ఇచ్చి పైకి వచ్చినవాడు అని. నిజమే. పేతురు దేవునికి సమయం ఇచ్చి దేవుని మాట చొప్పున వలవేసి గొప్పవాడయ్యాడు. ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. లోకానుసారమైనటువంటి ఆశీర్వాదమే కాదు గానీ దైవికమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఆత్మీయ ఆశీర్వాదాన్ని కూడా పేతురు పొందుకున్నాడు. అలానే మన విలియం కోల్గేట్ గారు కూడా దేవునికి సమయం ఇచ్చి అభివృద్ధి పొందాడు. మన జీవితంలో కూడా దేవుని ఆధారం చేసుకుని క్రమం తప్పగా దేవుని మాట విని సమయం ఇస్తే ఓ మన గురించి అనేకులు చెప్పుకునేటట్లుగా మన దేవుడు చేయగలడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఇద్దరు వ్యక్తులను గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఒకటి, దేవుని మాట చొప్పున వలవేసి దేవునికి తన సమయాన్ని, తన ధోనిని ఇచ్చి మరి ఆ యొక్క పేతురు గారు పొందిన ఆశీర్వాదం. అలాగే తన యొక్క కష్టంలో నుండి మరి దేవునితో ఒక గంట గడుపుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుకుంటూ, దేవుని చిత్తం ప్రతిరోజు తెలుసుకుంటూ, మరి అలాగే దశమ భాగం ఇచ్చి మరి దేవునికి తన స్థానాన్ని తెలియజేసినటువంటి విలియం కోల్గేట్ గారిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. నిజమే, నీ సమయాన్ని నీ యొక్క దేవునికి ఇవ్వగలిగినప్పుడు, నీ సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని మాట చొప్పున నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా వీరిలాగా గొప్పవారిగా చేయగలుగుతాడు. కాబట్టి మనకు దేవుడు మరి దేవునికి సమయం ఇచ్చేటువంటి ఒక కృపను, మరి దేవుని మాట వినేటువంటి విధేయత కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మనస్సాక్షిని ప్రభు మనందరికీ కూడా దయచేయాలని మరి నేను కోరుకుంటా ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీరు ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తూ వస్తున్నారు. ఈరోజు మరి నీకు సమయం ఇచ్చినప్పుడు, నీ మాట విన్నప్పుడు మరి ఎంత గొప్పగా నువ్వు నీ బిడ్డలను ఘనపరుస్తావో మా అందరికి కూడా తెలియజేసావు. అలాగే మేము కూడా నీకు సమయం ఇచ్చి నీ మాట విని ఘనపరచబడేవారిగా మమ్మల్ని దీవించమని, అలాగే నీవు మాలో నుండి ఘనపరచబడేటటువంటి కృపను మాకు దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.